నువ్వు లోపల నారా లోకేష్ని కలిసావు కదా, ఎలా అనిపిస్తుంది? నేను కలిసానండి, చాలా హ్యాపీగా ఉందండి. మాకు నమ్మకం ఉంది ఆయన చేస్తారని. కనీసం మీ సమస్య చెప్పుకుంటే వాళ్ళు వినడానికి ప్రయత్నిస్తున్నారు. చాలా చాలా విన్నారు. విన్నారండి, విన్నారు. న్యాయం చేస్తామన్నారు. మేము నమ్ముతున్నాం. అంటే ఆయన చేస్తారని నమ్ముతున్నారమ్మా? నమ్ముతున్నాం అండి, చేస్తారు. ఆయన మీద అంత నమ్మకం అనేది ఏంటి? నమ్మకం అంటే ఆయన వరదల్లో మా మీద చూపించింది. కానీ ఇప్పుడు తర్వాత బాబు గారు ఏం చెప్తున్నారు, అందరికీ వేయమంటున్నారు అమౌంట్. వరద వచ్చిన వాళ్ళు అందరికీ అందాలంటున్నారు. ఈ మధ్యలో ఈ మ్యాపింగ్లని ఇవని విఆర్ఓ వచ్చి సర్వేలు చేయడం, వాటి వల్ల మరి ఎక్కడ పొరపాటు జరిగింది. అదే జరిగింది. అది మ్యాపింగ్ మాత్రం కంపల్సరీగా తీసేయాలి. మరి ఓవరాల్గా అసలు ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా ఈ ప్రభుత్వం గురించి? మంచిదండి, చాలా అందరికి పడాలి అని చెప్తున్నారు. బాబు గారు మడిగా అందరికి పడాలి, అందరికి వేయండి, అందరికి లబ్ధి పొందాలి అని చెప్తున్నారు. లోపల కలిసావు ఏంటి? లోకేష్ గారు మంచి రిసీవ్ చేసుకుంటున్నారన్న. మనం అడిగిన దానికి ఎమ్మటనే రియాక్ట్ అవుతామన్నారు. కలెక్టర్ ఆఫీస్కి పంపించి మేము వరద బాధితులం, మా పేర్లు రాలేదని చెప్తే నేను ఇప్పుడే ఎమ్మటనే పంపిస్తానమ్మా కలెక్టర్ ఆఫీస్కి, మీరు ఆడికి వెళ్ళి మాట్లాడుకోండి, ఎమ్మటనే రియాక్షన్ తీసుకోండి అని చెప్పారు. అన్న, మీరు వరద బాధితులు అంటున్నారు కదా, మరి వర్షానికి ఈ ప్రభుత్వం ఎలా పనితీరు చేసింది? బాగా మంచిగా చేసింది అన్న. అన్నీ టయానికి అందటం కానీ ఇంత మంచిగా మేము ఎప్పుడు చేయలేదు, ఎవరు చేయలేదు, మేము చూడలేదు కూడా. మరి ఈరోజు మళ్ళీ డబ్బులు పడలేదని సమస్యతో వచ్చారు కదా, మరి నారా లోకేష్ గారు మీరు స్పందిస్తారని అనుకుంటున్నారా? స్పందిస్తారన్న. ఎందుకు అసలు ఆయన అంత నమ్ముతున్నారు? నమ్మకం ఉండబట్టి కానీ ఎంత దూరం వచ్చాం, లేకపోతే అసలు ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం కాదు కదా మనం. హాయ్ బ్రో, మీ పేరు? నా పేరు వంశీ అండి. బ్రో, ఎందుకు వచ్చావు ఇక నారా లోకేష్ గారిని కలవడానికి? అసలు ఏంటి నీ సమస్య అనేది? మాది భవానీపురం కరకట్ట సౌత్ ఏరియా అండి. మాదంతా వరద ప్రాంతం వచ్చి మొన్నటి దాకా వెళ్ళి ఇంట్లోనే 3 days దాకా నిలిచేరిని. దాని గురించి సమస్య గురించి పరిష్కరించడానికి నారా లోకేష్ దగ్గర సంతరించాం మేము. అది అంటే ఇప్పుడు నారా లోకేష్ గారి దగ్గరికి కలిసావు కదా, స్పందన అనేది నీకు ఎలా అనిపిస్తుంది? స్పందన అనేది చాలా హోప్ఫుల్గా అనిపించింది. ఫస్ట్ వెళ్ళినామనే సారు చాలా స్వీట్గా పలకరించి ఏంటమ్మా మీ సమస్య అని చెప్పేసి అని అడిగారు. సార్ మా సమస్య ఇదని చెప్పేసి అర్చీ రూపాయలు ఆయన తెలియజేసాం. దాన్ని ఆయన తీరుగా చెప్పి పక్కన అధికారికి అందజేసి మీ సమస్య 2 daysలో పరిష్కరిస్తారమ్మా అని చెప్పేసి అన్నారు సార్. ఏంటి అసలు లోపలికి వెళ్ళారు ఈరోజు, ఏంటి సమస్య అనేది? ప్రజా దర్బార్లో న్యాయం జరుగుతుంది కదా అని అందరూ చెప్పడంలో మేమే వెళ్ళాం. ఏంటన్నా అసలు మీ సమస్య అనేది ఏంటి? సమస్య ఏముంది, నామినేట్ పోస్టులు ఇస్తున్నారు. శ్రీవారి సేవ రాలేదు. 2 నెలలు పెట్టి 3 నెలలు పెట్టి ట్రై చేస్తే శ్రీవారి సేవ అవ్వలేదు. అక్కడ అవ్వకపోతే ఈయన చేస్తానని అన్నారు, ఓకే అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 110 రోజులు అవుతుంది. పరిపాలన అనేది ఎలా ఉంది? చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే ఎప్పుడు సీఎంగా ఉండాలా, లోకేష్ గారు తనంటే ఉండాలా. ఇంకా ఎన్నో పదవులు ఆయన ఇంకా ఈ సీఎం పదవి చాలా ఎక్కువ రోజులు చేయాలని కోరిక మాకు. ఇంకా ఇప్పుడే కాకుండా మరో తరం కూడా ఈయనకి సీఎం పోస్ట్ ఈయనకి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం ప్రజల పట్ల ఉంటుందండి? చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. ప్రజలు చంద్రబాబు అంటే ఉంటారు. ఏంటండి మీ సమస్య ఏంది? వరదలు వచ్చినాయి, 6 సంవత్సరాలు అయింది మా పెళ్ళి. రేషన్ తీసుకుంటున్నాం, అన్నీ తీసుకుంటున్నాం, మా పేరు రాలా. ఇప్పుడు అన్నీ మునిగిపోయినాయి, అన్నీ కొట్టుపని టీవీ ఫ్రిడ్జ్ అన్నీ పోయినాయి. ఇప్పుడు వెళ్తే మీరు మ్యాపింగ్లో లేరు, మీరు ఇక్కడ లేరు అన్నారు. 6 సంవత్సరాలు అయింది మా పెళ్ళి, పిల్లలు ఉన్నారు, రేషన్ అన్నీ తీసుకుంటున్నాం. ఇప్పుడు వచ్చి అది లేదంటున్నారు. అందుకని ఇంకా లొకేషన్ గారిని కలవడానికి వచ్చాం. కలిసాము, మాకైతే నమ్మకం ఉంది. అంటే ఎలా అనిపించింది మీకు నారా లోకేష్ గారిని కలిసారు కదా? అంటే మంచిగా అనిపించింది, మా మంచి చేస్తారనిపించింది, అందుకే ఇక్కడ దాకా వచ్చాము. అంటే నారా లోకేష్ గారు మీ సమస్యను విన్నారా అమ్మా? విన్నారు, నేను చేస్తానమ్మా అన్నారు. అంటే ఇప్పుడు మరి నారా లోకేష్ గారి సమస్యని నెరవేరుస్తారని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాను. ఎందుకు నమ్ముతున్నారు నారా లోకేష్ గారు? ఏమో నమ్మదాం అనిపించింది, అందుకే ఇక్కడ దాకా వచ్చాము, కలిసాము. మాకైతే బాగా మాట్లాడారు, తీరుస్తారు మా సమస్య. ఓవరాల్గా ఏం చెప్తారమ్మా ఈ ప్రభుత్వం గురించి? ప్రభుత్వం గురించి మంచి ప్రభుత్వమే. మీ పేరండి? నా పేరు ఊరు రామండి. ఎలా ఉంది బాబా ఈ ప్రభుత్వం వచ్చింది? మరి దాదాపు చాలా రోజులు అవుతుంది, 100 రోజుల దాకా. ఎలా ఉందండి ఈ ప్రభుత్వం? అన్ని విధాలుగా బాగా మాకు నచ్చిందండి. నాకు గాదిరేలో ల్యాండ్ తీసుకున్నానండి 2014లో. తీసుకున్న తర్వాత గాదిరే ఊరిలో శనివాడు అప్లాడ్ అనే వ్యక్తి నా భూమిలో దౌర్జన్యంగా ప్రవేశించి గత ప్రభుత్వంలో రీసర్వేలో నాకు తెలియకుండా నా భూమిని అతని పేరుగా నమోదు చేసుకున్నాడండి. దానికి మన ప్రజావాణిలో మన పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదు చేస్తామని కార్యాలయానికి వచ్చామండి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ప్రజలందరూ సమస్యలు నెరవేరుతారని నమ్ముతున్నారా సార్? ప్రజల సమస్యలు అన్నీ నెరవేరుస్తారని మాకు పూర్తిగా నమ్మకం ఉందండి. మాకు న్యాయం చేస్తారని
మా పవన్ కళ్యాణ్ నమ్ముకొని ఇక్కడికి మేము వచ్చామండి. ఇప్పుడు కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది సార్ మరి మీకు 100 రోజుల్లో? 100 రోజుల్లో కళ్యాణ్ గారి పాలన మాకు బాగా నచ్చిందండి. ఇంకా ముందుకు ఇంకా మంచి మంచి కార్యాలు చేసే ప్రజలకి అందరికి కూడా మంచిగా చేస్తారని మేము కోరుకుంటున్నామండి. కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో ఏం చెప్తారు సార్? కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఆయన చాలా మంచి వ్యక్తి అండి. ఆయన నమ్ముకొని ఆయనకు మేము ఓట్లు వేసాం. అదేవిధంగా ప్రజలందరికీ కూడా మంచి న్యాయం చేసి మా ఇలా సమస్యలు ఉన్న వారందరికీ కూడా న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నామండి. మీ పేరు? నాగేష్. ఎక్కడి నుంచి వచ్చారండి? కొండపల్లి గ్రామం, కనగానపల్లి మండలము, సత్యసాయి జిల్లా, రాప్తాట్ నియోజకవర్గం. ఎలా ఉందండి ఈ ప్రభుత్వం? బాగుందండి, చాలా బాగుంది. కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది మీకు? కళ్యాణ్ గారి పాలన బాగుంది, చాలా బాగుంది. మేము అర్జీ ఇచ్చుకోవడానికి వచ్చినాము, మాకు నెరవేరుస్తాడని వచ్చినాము. ఇంటికి ఆయన బాగా చేస్తున్నాడు పరిపాలనని తెలిసి అందరూ అవగాహన ఉండే వచ్చినాం. మాకు న్యాయం జరుగుతుందని వచ్చినాం. అంటే ఇప్పుడు దాదాపు 101 రోజు దాకా అవుతుంది కదా, 110 రోజుల దాకా అవుతుంది కదా, ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగా చేస్తున్నారు. అని పేదోళ్ళకి ఏదైనా వచ్చి ఇచ్చేది. ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ప్రజల్లో ఉంటున్నారండి? ప్రజల్లో ఉంటున్నారండి. ప్రజల సమస్యలు కనుక్కుంటున్నారు, ప్రజల సమస్యలు కూడా తీరుస్తున్నారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎలా అనిపించింది సార్ మీకు? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కేసులు వ్యవహారాలు ఏదైనా జరిగినాయా అట్టే జరుగుతుండే. మమ్మల్ని చాలా భూమి సమస్యలు చాలా ఇబ్బంది పెట్టినారు వైఎస్ఆర్ నాయకులు. మరి అధికారం రాగానే లాండ్ ఆర్డర్ అనేది తీసేశారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుందండి, పోలీసు వారు కూడా బాగా స్పందిస్తున్నారు. ఏదైనా మా సమస్య ఇదంటే అన్ని రకాల బాగుంది. మరి ఓవరాల్గా ఏం చెప్తారండి ప్రభుత్వం గురించి? ప్రభుత్వం అయితే బాగా చేస్తుంది, ఇంకా బాగా చేయాలా ముందు ప్రజలకి అని కోరుతున్నాను. మీ పేరు? నా పేరు సాకే వన్నూరు స్వామి, మాది పుట్టపర్తి జిల్లా కనగానపల్లి మండలము. వచ్చారు సార్ ఈ జనం అనే కార్యక్రమానికి? మేము ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ దగ్గర ఉన్నాం ప్రజెంటు. సో ఎందుకంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఒక పవర్ఫుల్ క్యాండిడేటు, సబ్జెక్ట్ పరంగా బాగా చదువుకున్నాడు, బుద్ధిమంతుడు, విద్యమంతుడు, 10 మందికి న్యాయం చేసే శక్తి దమ్ము ఉంది కాబట్టి అతనితో మా బాధలు గాథలు కూడా అతనికి వినిపించాలని వచ్చాము ఈరోజు. కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపించింది సార్ మీకు? ఇప్పుడు దగ్గర 101 రోజు జరుగుతుంది నాటి నుంచి నేటికి. సో ఇంకా ఇప్పుడిప్పుడే కాబట్టి ఇప్పుడు 3 మంత్స్ దాటి 4 మంత్స్లోకి అడుగులు పెడతా ఉన్నారు. అయితే ఖచ్చితంగా 100% ఈ 5 ఇయర్స్లో డెవలప్ అవుతుంది, రాష్ట్ర అభివృద్ధి కూడా చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. అది విషయము. ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే మా పుట్టపర్తి జిల్లా కనగానపల్లి మండలంలో బోయ కులస్తులైన రఘురామును, అతను అల్లుడు రాము, అతని తమ్ముడు శ్రీరాములు, కరెంటు నరేష్ అనే ఒక వ్యక్తి, వీళ్ళంతా కూడా 4 దాడి చేసి నా పైన ఒక 3 సార్లు 4 సార్లు దాడి చేసి కొట్టారు వైఎస్ఆర్ గవర్నమెంట్లో. సో రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, అతను పుట్టపర్తి జిల్లాను, మా ప్రాంతంలో మా ఎమ్మెల్యే రాప్తాడు ప్రకాష్ రెడ్డి, అతను వైఎస్ఆర్సీపీ కాబట్టి మేము టీడీపీ వ్యక్తులు కాబట్టి మమ్మల్ని 5 ఏళ్ళలో టార్గెట్ చేసి చాలా ఇబ్బంది పెట్టి రకరకాలుగా మానసికంగా ఇబ్బంది పెట్టి కొట్టారు. సో ఇక్కడికి వచ్చారు కదా సార్, మరి న్యాయం చేస్తారని నమ్ముతున్నారా? న్యాయం చేస్తారంటే న్యాయం చేస్తారు 100%. సో మేము ఇదే విషయాలే వైఎస్ఆర్ గవర్నమెంట్లో పలుమార్లు వినిపించుకున్నాము. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టాలి వాళ్ళపైన అని ఎస్పీ గారికి కూడా పలుమార్లు, డిఎస్పీ ధర్మవరం డిఎస్పీకి, కనగానపల్లి ఎస్ఐ గారికి కూడా వినిపించాము. అప్పుడు గతంలో వాళ్ళకి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి కొమ్ము కాశారు, వాళ్ళు చెప్పినట్టు అనుకూలంగా ఉండి కేసు కట్టకుండా నీరు గార్చారు. ఇప్పుడు గవర్నమెంట్ మార్పు జరిగింది కాబట్టి ఇప్పుడన్నా మనకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో అటు లోకేష్ బాబుకి కూడా వాయిస్ వినిపించాము, అర్జీలు కూడా పెట్టాము అక్కడ. నేను ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చామంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కాబట్టి లాండ్ ఆర్డర్ గురించి బాగా తెలుసు కాబట్టి మనం పవన్ కళ్యాణ్ అన్న గారు కూడా అదే విషయం అన్నకు కూడా ఒకసారి తెలుపుదామని ఇక్కడ వచ్చాము. ఇది విషయం. సార్ మీ పేరు? మా పేరు బండి కృష్ణమూర్తి. ఎక్కడి నుంచి వచ్చారు సార్? అనంతపురం, ఇది సత్యసాయి జిల్లా కొండపల్లి గ్రామం నుంచి. ఏంటి సార్ మీ సమస్య అనేది ఏంటి? ల్యాండ్ సమస్య. మాజీ మంత్రి శంకరనారాయణ దగ్గర మా పెదనాయన కొడుకు ఈయన బండి ఆదినారాయణ వాళ్ళ మిషన్లో భీమా వ్యాపారం చేసుకుంటూ మా తండ్రి గారు 3 అన్నదమ్ములు అయితే 3 అన్నదమ్ముల ల్యాండ్ 50 ఎకరాలు. ఆయన తమ్ముడు నాగరాజు, బండి ఆదినారాయణ పెద్ద ఆయన, తమ్ముడు బండి నాగరాజు, బండి రామకృష్ణ, 3 కలిసి వాళ్ళకి వాళ్ళ పిల్లలకి 10 పట్టాలు చేపించుకున్నాం. ఏ ప్రభుత్వంలో జరిగిందండి? వైఎస్ఆర్ ప్రభుత్వంలో. మాజీ మంత్రి శంకరనారాయణ అని తెల్లం మీకు, వైఎస్ఆర్ ఆయన దగ్గరే ఈయన భీమా వ్యాపారం చేస్తూ అక్కడే ఉన్నాడు నివాసం. ఆయన ద్వారాగానే ఆన్లైన్ ఏరే మా సాగులో మా తాతగారు మా తండ్రి గారు చేసే భూమి అది. అందులో ఆయన మా తాతగారు ఆయన వైఎస్ఆర్ పార్టీ రాగానే
ఆ ఆన్లైన్లన్నీ మా ల్యాండ్లో ఏరే వాళ్ళకి ఆన్లైన్ అయినా కూడా తీసేపించి ఆయన తమ్ములకి అన్నీ వేయించుకున్నారు. అందుకే జనసేన పార్టీ దగ్గరికి వచ్చి ఈ అర్జీలు ఇవ్వాలని ఇక్కడ వచ్చినాము. అంటే ఇక్కడికి వచ్చారు కదా సార్, మీ సమస్య నెరవేరుతుందా? నెరవేరుతుందని ఆశతోనే వచ్చాము, నెరవేరాలని ఆశతోనే వచ్చాము. నెరవేరదు అనుకుంటే రాకూడదు కదా, నెరవేరుతుందనే వచ్చాము. అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని మీరు నమ్ముతున్నారు? నమ్మకము, చేస్తాడని నమ్మకము. ఇప్పుడు నమ్మకం లేనిది మనం ఒక గుడికి పోతాము, దేవుడు తీర్తాడనే వెళ్తాము కదా, తీర్చడనే తెలిసి వెళ్ళము కదా, తీర్తాడనే వెళ్తాము. అది గుడి అలాగే ఇక్కడ వచ్చాము. తీరుస్తాడు, ఖచ్చితంగా తీరుస్తాడు, మాకు న్యాయం చేస్తాడని. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాము. కలెక్టర్ దగ్గరికి వెళితే ఆయన ఏమంటాడు, మీ తాతది ఏమన్నా ఉంటే మీ తండ్రిది ఏమన్నా అంటే ఎంజాయ్మెంట్ స్కెచ్లు కూడా వాళ్ళకే ఇచ్చి వాళ్ళకే ఆన్లైన్ చేసినారు. మా తాత మేము ఏం తేవాలి వెళ్ళి ఏం తెమ్మంటారు? మా నాయన మా తాతకు పుట్టినాడు, మా నాయనకి మేము పుట్టినాము, అదొకటి తేవగలం వంశవృక్షము. అది చూసి కలెక్టర్ గారు చేయాలి కదా, అన్ని రూల్స్ అడుక్కుంటున్నాడు. అందుకే పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి వచ్చాము.